ట్రైలరు ఏకదమ్ ఉంది. ఫస్ట్ విజయ్ దేవరకొండ లుక్స్ అసలు ఏమన్నా ఉన్నాయా భయ్య, లుక్స్ మాత్రం చించి పడేసింది. అంటే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండకు మంచి హిట్ లేదు, సాలిడ్ హిట్ పడిద్దని అనుకుంటున్నాను. స్టోరీ కూడా చాలా బాగుంది. ఆ కాపు ఆ ఏజెంట్ లాగా వెళ్ళడము, వాళ్ళ బ్రదరే ఒక విలన్ కావడము. సో ట్రైలర్లో క్లియర్గా చూపించినాడు. ఆ బాడీతో అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే మైండ్ పోతుంది. ఆ జైల్లో అరిసే సీన్స్ కానీ, ఇది శాషాంక్ మూవీ అని ఇంగ్లీష్లో మూవీ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందులో కూడా సేమ్ సీన్ ఉంటుంది. సో ఇట్లా అరిచేది సో నాకు చాలా బాగా నచ్చింది. సో మూవీ కోసం నేను ఈగర్లీ వెయిటింగ్. అన్న ఇప్పుడు అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపించింది అన్న? సో అనిరుద్ధ్ గారి బీజిఎం అయితే ఇక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పైగా విజయ్ దేవరకొండ మొన్న అనిరుద్ధ్ గారికి ఏదో టీ షర్ట్ కూడా ఇవ్వడం జరిగింది కదా. సో వాళ్ళ బాండింగ్ అర్థమైపోతుంది. అనిరుద్ధ్ గారు ఏ సినిమారైనా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. స్టోరీ లేకపోయినా కానీ బీజిఎంతో కొట్టేసుకుని వస్తుంది మూవీ. ఇప్పుడు ఇది స్టోరీ ఉంది, హీరో మంచి సాలిడ్గా ఉన్నాడు. సో బీజిఎం కూడా బాగుంది కాబట్టి ఏకదమ్ నాకు తెలిసి పక్కా సాలిడ్ హిట్ పడిద్ది ఇండస్ట్రీకి. ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాం అన్నట్టు? సో చేయొచ్చు మ్యాక్సిమం, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఓవర్ అనుకోవద్దు, నాకు తెలిసి ఒక 200 crores నేను ఈజీగా సింపుల్గా ఎస్టిమేట్ చేస్తున్నా. సూపర్ అన్న, సూపర్, చాలా బాగుంది. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం ఆయన సినిమా కోసము. ఇంతవరకు ఆయనకు బ్లాక్ బాస్టర్ అనేది లేదు. ఒక గీతా గోవిందం తర్వాత ఇప్పుడు కింగ్డమ్ అనే మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నాడు. అదేవిధంగా నాగాశ్విన్ ప్రొడ్యూసర్తో భారీ హిట్ సంపాదించి అనిరుద్ధ్ మ్యూజికల్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మ్యూజిక్ కోసమన్నా సినిమాకి పోవాలి మనము. అదేవిధంగా మన కింగ్డమ్ మూవీ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అన్న ఇప్పుడు ఇంతకుముందు అన్న లుక్స్ అన్ని మొత్తం గడ్డాల మీసాలతో ఉంటుండే, బట్ ఈసారి గుండు ఉంది కదా, సో అది ఎలా అనిపించింది మీకు? గుండు ఉన్నా కానీ ఇప్పుడు గడ్డల మీసాలతోనే హిట్ అవుతున్నాయి. చాలా గుండుతో కూడా చాలా హిట్ అవుతుందని చెప్పి ఆయనకి ఇంకా ఎక్కువ పెద్ద హిట్ అవ్వాలని ఆయనకి ముందు నుంచి ఉంది. ఆయనకి ఇది భారీ అంచనాలతో అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. మినిమం ఎంత కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారన్న మీరు మూవీ? 200 crores పైన. సూపర్ సూపర్ అన్న. మరి టికెట్లు బుక్ చేసుకున్నావా అన్న? ఎప్పుడు వెళ్తున్నావు మరి? వెళ్ళాలన్న, ఒక 3 days వెళ్ళిపోతాం. ఓకే, ఖచ్చితంగా చూస్తాం. థ్యాంక్ యూ. కొత్తగా అనిపించింది. అంటే వాళ్ళ బ్రదర్ కోసం తను ఒక స్పైలా అవ్వడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ లుక్స్ కానీ తన బాడీ లాంగ్వేజ్ చాలా కొత్త, అంటే తను నాకు తెలిసి ఇంతవరకు తీయని విధంగా దీంట్లో చూపించాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మన సత్యదేవ్ గారు విలన్గా అంటే ఆయన చంపి పాడేస్తారు. అలాంటి క్యారెక్టర్ అంటే చాలా బాగుంది. వెయిటింగ్. అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపించింది? 2 songs వచ్చాయి, అవి ఎలా అనిపించింది అన్న? అనిరుద్ధ్ గురించి మనం ఏదైనా చెప్పడానికి ఏమైనా ఉందా? ఆయన మ్యూజిక్కి రజనీకాంత్ గారిది సూపర్ చేస్తాడు. ఇది అలాగే ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ ఉంది, బట్ చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ మూవీ తోటి విజయ్ అన్న కంబ్యాక్ ఇస్తాడని మీరు నమ్ముతున్నారా అన్న? కంబ్యాక్ ఇస్తాడని ఎవరు చెప్పడానికి లేదు. సినిమా థియేటర్లోకి వచ్చేంత వరకు ఎవరు చెప్పడానికి లేదు. ఏంటంటే సినిమా జనాలకి నచ్చాలి. ఫస్ట్ మనం జస్ట్ ట్రైలర్ చూసేసి సినిమా బాగుందని చెప్పుకోలేం. సినిమా నచ్చాలి. సినిమా నచ్చితే జనాలు ఎక్కడికైనా తీసుకోవాలి, నచ్చకపోతే అది అక్కడే ఆగిపోతుంది. ట్రైలర్ అయితే కిరాక్ ఉందన్న, సూపర్. అసలు ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అయిపోతుంది. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. ఇది విజయ్ దేవరకొండకి ఇక వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. అర్జున్ రెడ్డి తర్వాత ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే ఇదే అనిపిస్తుంది అనమాట. అంత హిట్ అయితే ఏది రాలేదు. ఇదైతే మూవీ కలెక్షన్స్ పరంగా అయితే నా అంచనా ప్రకారం కొట్టేశాడు. ఇక 300-500 బ్రో పక్కా కలెక్షన్ అయితే రీచ్ అవుతుంది అనుకుంటున్నా. మస్తు ఉంది ట్రైలర్కి తగ్గట్టే సినిమా కూడా ఉంటే సూపర్ ఉంటుంది యాక్షన్. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? బీజిఎం అయితే బద్దలు బ్రో. అనిరుద్ధ్ ఏడుంటే ఆడ బీజిఎం బద్దలు అయిపోద్ది అనమాట. ఎక్కడైనా కానీ అనిరుద్ధ్ ఉంటే మాత్రం అది సినిమాకి కానీ ఆ బ్యాక్గ్రౌండ్కి కానీ కరెక్ట్ సెట్ అయిపోద్ది, కరెక్ట్ ఇచ్చి పడేస్తాడు. ఇంకా విజయ్ దేవరకొండ యాక్షన్కి, ఆయన బాడీకి, ఈయన ఇచ్చే బీజిఎంకి సూపర్ ఉంటుంది. అంటే ఇంతకు ముందు అన్ని లవ్ స్టోరీస్ చేశాడు కదా, ఇది డిఫరెంట్గా ట్రై చేశాడు. దాని మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇందులో అయితే అతను ఒక కాపుగా ప్లస్ ఒక జైలర్గా వాళ్ళ అన్న ఒక స్టోరీ అనేది కొంచెం రివీల్ అయింది. ట్రైలర్లో అర్థమైపోతుంది. ఒక కమర్షియల్ స్టోరీలో అనిపిస్తుంది, కానీ కొంచెం కొత్తగా ఉందన్నమాట. విజయ్ దేవరకొండలో ఎప్పుడు తీయలే కదా, కానీ ఆయన ఒక అరిచే సీనే అని చెప్తుంది. ఈ సినిమా అయితే బాగా హిట్ అయిపోద్దని అనిపిస్తుంది అనమాట. మరి టికెట్లు తీసుకున్నాం, ప్రీ బుక్ చేస్తున్నాం. మేము ఎప్పుడైనా ప్రీమియం షోకే పోతా, వీడియోకే ఫ్యాన్ నేను కూడా వెళ్తానమాట. ఓకేనా, థ్యాంక్ యూ. నా కింగ్డమ్ ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? మస్తు ఉందన్న. మేము ఇప్పుడు దాకా చూసిన దేవరకొండ అన్న దాంట్లో ఇప్పుడున్న దాంట్లో మంచి కంబ్యాక్ వస్తారని మేము చూస్తున్నాం. ఈ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తాం. ఈ కంబ్యాక్ గురించి మేము వెయిట్ చేసే సినిమా కోసం వెయిటింగ్. ఇప్పుడు అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపించింది అన్న ట్రైలర్ లో? బీజిఎం అయితే చావా కొట్టేశాడు అన్న. ఇప్పటిదాకా ఇది బెస్ట్ అని యాక్సెప్ట్ చేయొచ్చు. సో మరి ఈ మూవీ తోటి అన్న వేరే లుక్స్ చేంజ్ చేశాడు, మొత్తం మాస్ యాక్షన్ ట్రై చేశాడు. దాంట్లో మాస్ యాక్షన్ అసలు మాస్ మామూలుగా లేదు. అన్న లుక్ కానీ మాస్ యాక్షన్ కానీ హై లెవెల్ వెళ్ళిపోతుంది. ఓకే, మినిమం ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారన్న? 300 crores పైనే ఉంటుంది అన్న. ఎక్స్పెక్టెడ్ చేయలే ఈసారి దానికి. ఓకే అన్న చూసా అన్న, చాలా అంటే చాలా బాగుంది అన్న. పిచ్చి ఎక్కిపోతుంది అన్న. కొత్త లుక్ లో వస్తున్నాడు, అది నా కేక. మరి అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపిస్తుంది అన్న?
బ్రో బీజిఎం ఉంది కదా, బీజిఎం ఉంది బ్రో. దన్ దన్ చాలా అంటే చాలా బాగుంది బ్రో, చెప్పాల్సిన పని లేదు. చూశాడు కదా, పిచ్చెక్కిపోతుంది అది కూడా. అంటే ఇప్పుడు ఇంతవరకు అన్న మొత్తం లవ్ స్టోరీస్ చేశాడు కదా, బట్ ఇది డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. ఇక దాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారన్న? బ్రో అంటే అన్ని లవ్ స్టోరీలు చేశాడు, ఇది మటుకు డిఫరెంట్గా అంటే చాలా బాగుంది. ఫైట్ సీన్స్ కానీ కొత్త లుక్లో వస్తున్నాడు కదా, లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొత్త లుక్లో ఉన్నాడు అన్న, సించి పడేస్తాడు మూవీ మటుకు. మినిమం ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా ట్రైలర్ చూసిన తర్వాత? లెక్కేలేం బ్రో, నాకు తెలిసి పోతూనే ఉంటుంది ఇంకా అది ఆగేదాకా. ఓకే, మరి టికెట్లు బుక్ చేసుకున్నావా బ్రో? ఎప్పుడో బుక్ చేసా, లేట్ ఏం లేదు బ్రో, బుక్ చేసేసా. ఓకే, ఇప్పుడు సాంగ్స్ ఎలా అనిపించాయి? 2 సాంగ్స్ సాంగ్ ఉంది కదా, అదైతే చాలా ఎమోషనల్ గా ఎక్కడో కొట్టేసింది బ్రో. చాలా అంటే చాలా బాగుంది సాంగ్ అయితే, సాంగ్ మటుకు చాలా బాగుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నైట్ నేను యూసుఫ్ కూడా మెట్రో కింద ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. సరే ఏముంటుందిలే విజయ్ దేవరకొండ అంటే అన్ని ఫ్లాప్ ఇచ్చాడు లైగర్ అనుకున్నా కానీ వన్స్ నేను అక్కడికి వెళ్ళాక చూస్తే పగలబడిపోతుంది బ్రో. అక్కడ నిజంగా ఒక్క ఫ్యాను అరుపులు అంతా కూడా మైండ్ బ్లోయింగ్. అసలు నేను టికెట్ దొరకపోయినా మా ఫ్రెండ్ని అడిగి రిక్వెస్ట్ చేసి లేదురా వెళ్ళాల్సిందే, మన విజయ్ అన్న ఇప్పుడు కింగ్డమ్తో కొత్త రికార్డు సంపాదిస్తుండు, క్రెడిట్ కొట్టబోతుందని చెప్పి అడిగి తీసుకొని నేను వెళ్ళా. స్పీచ్ కూడా చాలా బాగా ఇచ్చాడు బ్రో. వన్స్ మూవీ ఎలా ఉంటుందో తెలియదు కానీ భాగ్యలక్ష్మి ఆ ట్రైలర్ చూస్తే ఆ యాక్టింగ్ అయినా విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయినా మార్బులెస్ అంతే. అంటే క్లైమాక్స్ ఎలా ఉందన్న? అన్న ఎలా అనిపించింది అన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్? సూపర్ ఉంది, అదిరిపోయింది, దిమ్మ తిరిగిపోయింది. మామూలుగా లేదు ట్రైలర్ మాత్రం. ఆయన ఎలివేషన్ లుక్ మాత్రం వేరే, కొత్త లుక్. ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ట్రైలర్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనురుతి గాంధీ సూపర్, మామూలుగా. వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు, ట్రైలర్లో చూపించినట్టు, సాంగ్స్లో చూపించినట్టు. హీరో సత్యదేవ్ గారితో కూడా సీన్ ఉంది ఒకటి. సో అవి ఎలా అనిపించింది ట్రైలర్లో? కానీ హీరోయిన్ గురించి చెప్పాలంటే ఒకప్పుడు నేషనల్ క్రష్ అని చెప్పి రష్మిక మందన ఉంటుండే, ఇప్పుడు ఈమె ట్రెండింగ్లో ఉంది. ఈమె అదే కాకుండా మన రామ్ గారితో కూడా ఒక సినిమా తీస్తుంది. ఈమె నాకు తెలిసి ఇప్పుడు రష్మిక ప్లేస్ని రీప్లేస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మరి ఇప్పుడు ట్రైలర్లో ఇట్లా అని ఒక సీన్ ఉంటుంది కదా, అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా అనిపించింది, మొత్తం మ్యానరిజం చూపించాడు, మ్యానరిజం. మరి మినిమం ఎంత కొడుతుందని అనుకుంటున్నావు అన్న ట్రైలర్ చూసిన తర్వాత? కలెక్షన్ కొట్టేస్తుంది, ఇటు కొట్టేస్తుంది అనిపిస్తుంది సినిమా. ఎందుకంటే యాక్టింగ్ కూడా బాగానే ఉంది, సత్యదేవ్ గారు ఉన్నారు ఇందులో. ఆయన కూడా మంచి హీరో, మంచి ఎమోషన్ మండిస్తారు, మంచిగా బ్రదర్ అండ్ బ్రదర్ ఎమోషన్ బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్గా ట్రైలర్లో మీకు నచ్చిన ఏదైనా ఒక షార్ట్ ఏందన్న? ఓవరాల్ ట్రైలర్ మొత్తం బాగానే ఉంది బ్రదర్, మొత్తం ట్రైలర్ మొత్తం బాగుందా? మళ్ళీ పర్టికులర్గా అది ఇది అని చెప్పలేము, బట్ ట్రైలర్ మొత్తం బాగానే ఉంది. సో 31st వెళ్తున్నానా మరి టికెట్? వెళ్ళాలి బ్రదర్, పక్కా.